హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఫైనల్లీ ఫౌజీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చిందనమాట. ఈ మూవీ ఈ ఇయర్లోనే December 3rd అయితే రిలీజ్ అవబోతుంది. అన్నీ మంచిగా వర్కౌట్ అయితే ఈ ఇయర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఈస్ క్రాస్ 1000 crores క్రాస్. బట్ ఇది జరగాలంటే నెక్స్ట్ వచ్చే ప్రతి అప్డేట్ ఈ రేంజ్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చే టీజర్స్ అయినా, ట్రైలర్స్ అయినా, సాంగ్స్ అయినా, పోస్టర్స్ అయినా ప్రతి ఒక్కటి ఈ లెవెల్లో దింపితే మాత్రం ఈ ఇయర్లో డెఫినెట్లీ ఇదే ఫస్ట్ 1000 కోట్లు కొట్టబోయే మూవీ. దాంట్లో ఇంకా వేరే డౌట్ లేదు. ఆల్సో ఇంకా దీనికంటే ఇంకా పెద్ద మూవీస్ కూడా ఈ ఇయర్లో ఏమి రిలీజ్ అవ్వట్లా. ఐ థింక్ రామాయణం అయితే అవ్వచ్చేమో అనుకుంటున్నా. బట్ ఈ మూవీ కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నేనైతే అసలు హను రాఘవపూడి గారు ఈ రేంజ్లో ఒక పోస్టర్ని దించుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమన్నా ఉంది అసలు పోస్టర్ అయితే. ప్రభాస్ గారి లుక్ అయితే రాన్ రస్టిక్గా దుమ్ము లేపింది అంతే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నాకే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. నాకైతే పోస్టర్ని చూస్తున్నంతసేపు ఎక్కడ సీజీఐ చేసినట్టు కానీ, విఎఫ్ఎక్స్ చేసినట్టు కానీ నాకైతే ఎక్కడ అనిపించలే. చాలా న్యాచురల్గా అనిపించింది. చాలా రాన్ రస్టిక్గా చూపించారు ప్రభాస్ గారిని పోస్టర్లో మాత్రం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. నాకేముందలే, అందరికీ ఇది అనిపించుంటుంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఒకసారి. ఇంకా పోస్టర్ గురించి ఏమైనా మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారిని చాలామంది వైలెంట్గా చూపించారు, చాలామంది రా అండ్ రెస్ట్గా చూపించారు. బట్ హను రాఘవపూడి గారు ఏ విధంగా చూపించబోతున్నారు అన్నది మనం ఇంకొన్నాళ్ళు ఆగితే సరిపోతుంది. చాలా దగ్గరలో ఉంది రిలీజ్ డేట్ కూడా. చూద్దాం మరి థియేటర్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారా అన్నది. ఐ థింక్ దిస్ పోస్టర్ ఈజ్ ఎనఫ్ టు బ్రింగ్ ద ఆడియన్స్ టు థియేటర్. సరిపోతుంది, ఈ పోస్టర్ సరిపోతుంది, డెఫినెట్లీ సరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు ఈ పోస్టర్ చూసిన తర్వాత డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళే చూడాలరా ఈ మూవీ అనేసి. నేనైతే ఫిక్స్ అయిపోయాను, డెఫినెట్లీ ఈ మూవీని థియేటర్లోనే చూడాలి, ఇంకెక్కడా చూడకూడదు. ఓటీటీలో వస్తుంది అనుకుంటామేమో కానీ లేదు లేదు లేదు, డెఫినెట్లీ దీన్ని థియేటర్లోనే చూడాలి. ప్రజెంట్ అయితే నా మైండ్లో ఒకటే నడుస్తుంది, నో స్పిరిట్, నో కల్కి, నో సలార్, ఓన్లీ ఫౌజీ. అదొక్కటే నడుస్తుంది నా మైండ్లో. ఇన్నాళ్ళు నేను సందీప్ రెడ్డి వంగ అనుకున్నాను, ప్రశాంత్ నీల్ అనుకున్నాను, లేకపోతే నాగశ్విన్ అనుకున్నా, కానీ అబ్బెబ్బే ఇలా ఎవ్వరు కాదు. హను రాఘవపూడి ఈజ్ ద మెయిన్ హీరో. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే కొంచెం ఓవర్ చేసినట్టు ఉంటుందే కానీ మనం నెక్స్ట్ థియేటర్లో కలుద్దాం. December 3rd మూవీ ఎలాగో వస్తుంది కాబట్టి థియేటర్ని కలుద్దాం. కాకపోతే ఇన్నాళ్ళు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎక్కువ స్పిరిట్ మీద కొంచెం హైప్ బిల్డ్ చేశారు. బట్ ఆఫ్టర్ సీ దిస్ పోస్టర్ డెఫినెట్లీ ప్రతి ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే ఈ మూవీ కోసమే వెయిట్ చేస్తారు. సలార్ అనే మాట కూడా రాదు, ఆల్సో కల్కి అనే మాట కూడా రాదు, స్పిరిట్ అనే మాట అస్సలు రాదు నోట్లో నుంచి. ప్రతి ఒక్క నోటి నుంచి ఫౌజీ అనే వస్తుంది. చూడండి, కావాలంటే మీరే కొన్నాళ్ళు వెయిట్ చేయండి, దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఇది గైస్ వీడియో. మీకు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.